గారిని ఈ యొక్క సమావేశంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ అని కొంతమంది చెప్పిన సందర్భం. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనమే, ఏదో నాయకులు, ఏదో యూనియన్ నాయకులు కాదు, ఏదో అసోసియేషన్ నాయకులు మాత్రం కాదు. ఎందుకంటే సో స్టేట్లో జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు, ప్లస్ మన ఈపీఎఫ్ హోల్డర్ కూడా, కాబట్టి ఆయన కూడా మేము దీని మీద ఒత్తిడి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి జేఏసీ తరఫున కానీ జేఏసీ లీడర్స్ అలాగే ఇండివిజువల్ అసోసియేషన్లలో కూడా ప్రతి మెంబర్ కూడా యూనియన్స్ అసోసియేషన్ ఈ ఇష్యూని మొదటి ప్రాధాన్యతగా పెట్టి దీన్ని మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేయాలని వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి ఒక పాయింట్ కింద ఉండదు. నా పేరు వివిఎస్ నాగేశ్వరరావు అండి. తూర్పుగోదావరి విద్యుత్ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ని. ఈరోజు ప్రధానంగా జేఏసీ పరంగా ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ అనే సమస్య మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1/2/99 నుంచి 31/8/2004 వరకు ప్రభుత్వంలో అమల్లో ఉన్న పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న పెన్షన్ విధానం మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యం ఉంది. అయినప్పటికీ కూడా ఈ సమస్య మీద అనేక పర్యాయాలు యాజమాన్యానికి నోటీసు దఫాలుగా మా జేఏసీ పరంగా మేము యాజిటేషన్ నోటీస్ ఇచ్చాం. ఎప్పుడు చూసినా చర్చల్లో దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప సమస్య పరిష్కార దిశగా యాజమాన్యం ముందుకు రాలేదు. అయినప్పటికీ మరొక దఫా 12 ఫిబ్రవరి 2026 నాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాజమాన్యంతో మా నాయకులు క్లియర్గా చర్చించడం జరిగింది. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని, యాజమాన్యం ముందుకు రావాలని, ప్రభుత్వం ముందుకు రావాలని మేము అడిగేది సమస్య గొంతెమ్మ కోరిక కాదు. ప్రభుత్వంలో అమలులో ఉన్న విధానాన్ని మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా కల్పించాలనేసి ప్రధాన సమస్య మీద ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అన్ని యూనియన్లు, అసోసియేషన్లు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా హాజరయ్యి దీనికి సంఘీభావం తెలియజేశారు. మా రాష్ట్ర నాయకత్వం ఏ రోజున ఏ పిలుపునిచ్చినా మేమందరం సిద్ధంగా ఉండడానికి, మేమందరం చైతన్యవంతులు అవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామండి. నా పేరు పిఎస్ఎస్ వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కంపెనీ ఈపీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి మరియు ఉమ్మడి రాజమహేంద్రవరం సర్కిల్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ రాజమహేంద్రవరంలో ఏదైతే గత 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నామో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయాలన్నది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది సభ్యులు ఎంతో మనోవేదంతో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెన్షన్ విధానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక రకంగా, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నట్టు ఉద్యోగులకి ఒక రకంగా మరి చేయడం అన్నది ధర్మం కాదు. ఒకే రాష్ట్రంలో ఒకే పాలసీ అమల్లో ఉండవలసిన అవసరం ఉంది. అది ఆ రకంగా కాకుండా విద్యుత్ సంస్థలో మరి 99 వరకు ఉన్న వాళ్ళని అందరినీ కూడా జీపీఎఫ్ కింద ఎంప్లాయీస్గా పరిగణించి ఆ తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళందరినీ కూడా ఈపీఎఫ్గా పరిగణించడం వల్ల వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి కేవలం 2,000-3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. దీనివల్ల వాళ్ళ కుటుంబంలో సభ్యులతో బతకాలంటే ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను చూసి మరి అది సాలీసాలిన పెన్షన్తో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి రూల్ ఫర్ ఆల్ అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకమైనటువంటి పెన్షన్ విధానం ఎప్పటి వరకు కొనసాగించారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో కూడా ఆ రకంగానే పెన్షన్ విధానం కొనసాగించాలన్నది ప్రధానమైన డిమాండ్ తోటి మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా విద్యుత్ సంస్థలో పోరాటం చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ మేనేజ్మెంట్ కానీ దీని మీద ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి అందరికీ కూడా పెన్షన్ విధానాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆర్థికంగా మరి సమాజంలో గౌరవంగా ఆర్థికంగా బతుకుతున్నటువంటి ఎంప్లాయీస్కి తోడు నిగడగా ఉంటూ ఈ పెన్షన్ అందరినీ కూడా మరి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి లేని పక్షంలో మరి మేము తీసుకునే కార్యాచరణకి అది ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉందనేసి మేము తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా గవర్నమెంట్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ అని చెప్పి ఒక పదం వాడారు. కాబట్టి